హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 5, ఆప్షన్ బి మార్చి 6, ఆప్షన్ సి మార్చి 7, ఆప్షన్ డి మార్చి 8. సరైన సమాధానం ఆప్షన్ డి మార్చి 8. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస వంటి అంశాలపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న, ఈ కిసాన్ ఉపాజ్ నిధి పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మన్సుఖ్ మాండవియా, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి పీయూష్ గోయల్, ఆప్షన్ డి ప్రహ్లాద్ జోషి. సరైన సమాధానం ఆప్షన్ సి పీయూష్ గోయల్. ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ కిసాన్ ఉపాజ్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ఎలాంటి హామీ లేకుండా రైతులకు రుణాలు ఇవ్వనున్నారు. రెండో ప్రశ్న, ఏ దేశ సహాయంతో ఇరాన్ ఫార్స్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఇరాక్, ఆప్షన్ డి అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ బి రష్యా. రష్యా సహాయంతో ఇరాన్ ఫార్స్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. రష్యాలోని ఓస్టోచ్ని కాస్మోడ్రోమ్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని కక్షలోకి పంపించారు. ఈ ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్, ఇమేజింగ్ పై దృష్టి పెట్టనుంది. మూడో ప్రశ్న, చక్షు అనే పోర్టల్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ డి అనురాగ్ సింగ్ ఠాకూర్. సరైన సమాధానం ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్. కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ చక్షు పోర్టల్ని ప్రారంభించారు. అనుమానిత మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల గురించి ఫిర్యాదు చేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతోంది. నాలుగో ప్రశ్న, అబార్షన్ను రాజ్యాంగ హక్కులో చేర్చిన మొదటి దేశం ఏది? ఆప్షన్ ఏ ఇటలీ, ఆప్షన్ బి మెక్సికో, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ డి ఫ్రాన్స్. అబార్షన్కు రాజ్యాంగ హక్కులలో చేర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. దీనికోసం 1958 నాటి రాజ్యాంగాన్ని సవరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు ఈ సవరణ నేపథ్యంలో మార్చి 8న ప్రత్యేక వేడుకను నిర్వహించనున్నారు. ఐదో ప్రశ్న, రిసా వస్త్రం ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన వేషధారణలో భాగం? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి త్రిపుర, ఆప్షన్ డి మేఘాలయ. సరైన సమాధానం ఆప్షన్ సి త్రిపుర. త్రిపుర రాష్ట్ర గిరిజనుల వేషధారణలో భాగమైన రిసా వస్త్రానికి జిఐ ట్యాగ్ లభించింది. కటక్లోని సిల్వర్ పిలిగ్రీ, ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్ హస్తకళ ఉత్పత్తులకు, గుజరాత్కు చెందిన అంబాజీ వైట్ మార్బుల్స్ వంటి ఉత్పత్తులు కూడా జిఐ ట్యాగ్ పొందాయి. ఆరో ప్రశ్న, పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ ఇమ్రాన్ ఖాన్, ఆప్షన్ బి ఆరిష్ అల్వీ, ఆప్షన్ సి మరియం నవాజ్, ఆప్షన్ డి షెహబాజ్ షరీఫ్. సరైన సమాధానం ఆప్షన్ డి షెహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. షెహబాజ్ ప్రధాని కావడం ఇది రెండోసారి. అంతకుముందు 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ఆయన పాక్ ప్రధానిగా పనిచేశారు. ఏడో ప్రశ్న, స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి హిసార్, ఆప్షన్ డి జైపూర్. సరైన సమాధానం ఆప్షన్ సి హిసార్. స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను హర్యానాలోని హిసార్లో ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్ర ఉక్కు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. 8వ ప్రశ్న,
ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2024ని ఏ సంస్థ నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్, ఆప్షన్ బి ఐఐఎం అహ్మదాబాద్, ఆప్షన్ సి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ డి ఐఐటి బాంబే. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్ 2024ని మార్చి 4 నుంచి 7 వరకు నిర్వహిస్తోంది. భారతదేశంలోని విభిన్న విభాగాల నుండి తాజా పరిశోధనల పురోగతి ప్రదర్శన, కొత్త అంశాలను అన్వేషించడం దీని లక్ష్యం. 9వ ప్రశ్న, ఆసియా రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ ఏ రిషికేష్, ఆప్షన్ బి సిమ్లా, ఆప్షన్ సి డెహ్రాడూన్, ఆప్షన్ డి శ్రీనగర్. సరైన సమాధానం ఆప్షన్ బి షిమ్లా. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ షిమ్లాలోని సట్లెజ్ నదిపై ఆసియా రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ను ప్రారంభించారు. 20కి పైగా దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు సర్వీస్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నిర్మలా సీతారామన్, ఆప్షన్ బి సర్బానంద్ సోనోవాల్, ఆప్షన్ సి నరేంద్ర సింగ్ తోమర్, ఆప్షన్ డి నరేంద్ర మోదీ. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తోంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.